ఒరే తోట చంద్రశేఖర్, నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదు నేను. ఈ 99 టీవీ ఛానల్ పిఆర్పి రేటింగ్స్ కోసం హైకోర్టు న్యాయమూర్తుల్ని తప్పుగా మాట్లాడిన ఒక దుర్మార్గుడిని, దుష్టుడిని, యధవని నీ టీవీ 99 టీవీ తీసుకొచ్చి డిబేట్లో పాల్గొనేట్ చేసినందుకు దీన్ని ఏమనాలరా? ఏం బతుకురాది నీకు? ఎంత దుర్మార్గంగా తయారైపోయావు? నీకు డబ్బులే ప్రధానమా? నీతి నిజాయితీ అక్కలేదు తోట చంద్రశేఖర్? ఇదేనా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు వెరగబెట్టింది? నీ యొక్క డ్యూటీలు చేసింది ఇదేనా నువ్వు చేసింది మహారాష్ట్ర కేడర్లో? ఇలాగే ఆ ఐఏఆర్ అఫీషియల్స్కి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ చక్కగా చక్కదిద్దుకున్నావు నీ పనులను. నేను అనడం కాదు, మన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్గా నిన్ను చంద్రశేఖర్ గారు ఎన్నుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు చెప్తున్నారు, తెలంగాణ జనసైనికులు చెప్తున్నారు, నువ్వెంత దోచుకున్నావో, నీ భూములు ఎంత ఉన్నాయో, నీ ఆస్తులు ఎంత ఉన్నాయో, దానికోసమే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రెసిడెంట్ అయ్యాడు తోట చంద్రశేఖర్ అని తెలంగాణ జనసైనికులు చెప్పారు. ఇంత దిగజారిపోవాలా? హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఒక జగన్ ప్రభుత్వం మీద, అంతే. హైకోర్టు న్యాయమూర్తులకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు ఈ దుర్మార్గుడు, పంచ్ ప్రభాకర్ అనే దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు పోస్టులు పెడితే ఆ పోస్టులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉంటే హైకోర్టు న్యాయమూర్తి గారు ఎవరో వేసిన ప్రయోజనాల వ్యాజ్యం ప్రకారం సిబిఐకి ఇస్తే, సిబిఐ వాళ్ళకి ఈ స్టేట్ గవర్నమెంట్ అంటే జగన్ ప్రభుత్వం సహకరించకపోతే వాడిని అరెస్ట్ చేయడానికి సిబిఐకి కుదరలేదు. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు కుదరలేదు అర్థం కాలేదు ఇప్పుడు దాకాను. అటువంటి నీచ నికృష్ట యదవని తీసుకొచ్చి నీ టీవీలో డిబేట్లో పార్టిసిపేట్ చేయించావంటే ఏమనుకోవాలి? తెలుగు జన సైనికులరా, వీర మహిళలారా, ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ వెధవ ఈ యొక్క పంచ్ ప్రభాకర్ ఏదో చాలా దుర్మార్గుడు. ఎప్పుడు వాడికి బూతులు తప్ప ఇంకో రావు వాడికి. అటువంటి ఎదవం దిగొచ్చి వీడు 99 టీవీలో డిబేట్లో పాల్గొని చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో మీరు తెలుసుకోండి. అందులో డిబేట్ చేసిన ఎవరు? పత్రి వాసుదేవన్. అతని మీద కూడా చెప్పాను నేను ఆల్రెడీ 1 month బ్యాక్ చెప్పా. వీళ్ళందరూ వైసీపీకి అమ్ముడు పోయిన వాళ్ళు. వీళ్ళు ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉండడానికి, పవన్ కళ్యాణ్ మీద ఫేవర్గా యూట్యూబ్ పెట్టి దాంట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ఫేవర్గా మాట్లాడుతూ ఇలా ఎన్నికల ముందుకు అందరూ విషం కక్కుతున్నారు. గమనించండి. ఈ పత్రి వాసుదేవన్ కావచ్చు, ఆ ఓకే ఛానల్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా జన సైనికులు, వీరమహిళని మీ అమాయకత్వాన్ని అమాయకత్వాన్ని పెట్టుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. గ్రహించండి. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమైన వ్యక్తులు, తెలుసుకోండి. నేను ఒకటే కోరుతున్నాను హైకోర్టు న్యాయమూర్తి గారిని, హైకోర్టు వారిని. ఎందుకంటే ఈ 99 డిబేట్లో జరిగిన ఈ యొక్క డిబేట్ ఆధారంగా ఆ పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తికి ఈ 99 టీవీలోకి ఎలా అంటే ఒక నిందితుడు సిబిఐకి దొరకకుండా తిరుగుతున్న నిందితుడిని తీసుకొచ్చి డిబేట్లో పాల్గొనేట్ చేసినందుకు 99 టీవీ యాజమాన్యంపై దీన్ని ఆ 99 టీవీ డిబేట్నే ప్రయోజనాలు వ్యాజ్యంగా తీసుకుని ఆ యాజమాన్యంపై విచారణ చేపట్టి వారికి శిక్ష విధించాలని నేను హైకోర్టు న్యాయమూర్తి గారిని కోరుకుంటున్నాను. ఇటువంటి దుర్మార్గులు, దుష్టులు హైకోర్టు న్యాయమూర్తుల్ని పై మాట్లాడేసి దొరకకుండా తిరుగుతున్న ఈ లఫూట్ ఎదవల్ని, దొంగల్ని, దుష్టుల్ని ప్రోత్సహిస్తున్న ఏ టీవీ అయినా సరే వాళ్ళని మీరు బహిష్కరించమని నేను కోరుతున్నాను. తెలుగు ప్రజలారా, గమనించండి. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి టీవీ ఛానల్స్ని
ఇది బహిష్కరించండి. ఆ 99 టీవీని బహిష్కరించండి. ఆ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాన్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ 99 టీవీ అనేది అసలు దుర్మార్గమైన టీవీ, దొంగ ఎదవా. పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టుకుని ఈ పైకి వచ్చాడు ఎదవా. అటువంటి ఎదవ కూడా ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నాడు. కనుక మిమ్మల్ని అందరూ గ్రహించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటా అండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.